ఇచ్చట ఫోటోలు కొడతాడంటే సీత గారు. అక్కడ నుంచో. సార్, అప్లికేషన్ ఫోటోకి జ్యువెలరీ ఉండకూడదు. అలానా? ఏంటి సీత గారు బహుమతి అన్నారు? ఈ ఫోటో తీయడమేనా? ఈ బహుమతి విలువ నీకు ఇప్పుడు తెలియదు నాన్న, కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదిగో. మీరు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారా? ఫోటో ఎవరిది ఉంది? అవును కదా. ఏంటి నేనా? మీరు మరీ చెప్తారు సీత గారు. ఏ తరగతి పరీక్ష రాయకుండా 10వ తరగతి పరీక్ష? పరీక్షలంటే ఏం లేదు, నువ్వు ఎప్పట్లాగానే చదువుకుంటావు. వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, నువ్వు సమాధానాలు రాసేస్తావు. ఫస్ట్ క్లాస్ ఇచ్చేస్తారు. ఎవరు? ఎవరేంటి? అదే, నాకు ప్రశ్నలేసి మార్కులేసేది ఎవరు? పెద్ద పెద్ద వాళ్ళు, వేరే టీచర్లు, ప్రభుత్వం, అందరూ. వాళ్ళేంటండి చెప్పేది? నాకెంత చదవచ్చో మీరు సుబ్రహ్మణ్యం గారు చెప్తే చాలదు? అవును కదా. అవును, ఒక అమ్మాయి తెలివైందని చెప్పడానికి ఇన్ని తతంగాలు ఎందుకు? అయినా ఇలా అడగాలనే ఆలోచన నాకు రాలేదు చూడు. అన్నీ నీకే వస్తాయి కదా. అవును, మరి ఇవన్నీ ప్రశ్నించాలంటే నీకు ఒక హోదానో ఉద్యోగమో రావాలి. అది రావాలంటే కాలేజ్లో చదవాలి. కాలేజ్లో చదవాలంటే స్కూల్ అవగొట్టాలి. స్కూల్ అవగొట్టాలంటే 10th పాస్ అవ్వాలి. 10th రాయాలి. రాసేద్దాం. అభిలాష అయిపోతుంది. దొంగండి మీరు. అటు తిప్పి ఇటు తిప్పి మీ మాటే నెగ్గించుకుంటారు. అలా కాదులే అభిలాష, నీకెలా చెప్పాలి? మా తాత పెద్దగా చదువుకోలేదంట, మా నాన్నకు కూడా పెద్ద చదువు లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియక మోసపోయేవారంట. నన్నన్నా చదివిద్దాం అనుకున్నారు, కానీ 8వ తరగతిలోనే మా అమ్మ నాన్న పోయారు. ఇల్లు పొలం మా ఊరు షౌకర్ లాగేసుకున్నాడు. అదేమిటంటే ఏలుముద్ర వేసిన కాగితాలు చూపించాడు. అన్యాయం. చదువుకునుంటే మా నాన్న ఇలా మోసపోయేవాడు కాదు కదా. అవును, అసలు మీరు లక్ష్మణ్ణతో ఎలా కలిశారు? నక్సలైట్ ఎలా అయ్యారు? నాకు చదువులేక ఏది మంచో ఎవడు మంచోడో తెలియలా. ఆ షౌకారం చెడ్డోడు, వాడి నుంచి కాపాడేది ఎవరా అని చూశాను. వీళ్ళు కనిపించారు. ప్రపంచానికి ఏదో మంచి చేద్దాం, వీళ్ళలో ఏదో తపన. మరైతే నన్ను మీలో కలిపేసుకోండి, అందరం కలిసి మంచి చేద్దాం. వద్దురా, వద్దు. మేమేదో తెలిచావక తుపాకీ పట్టుకున్నాం. వేల తుపాకీల కంటే బలమైన తెలివి నీకుంది. నీలాంటి వాళ్ళు ఎక్కువ మందికి ఉపయోగపడేలా సమాజంలో ఉండాలి, మాలాగా అడవుల్లో కాదు. అంటే ఈ పరీక్ష రాసి పాస్ అయితే నేను ఈ అడవి వదిలేసి వెళ్ళాలా? నేను వెళ్ళను. అలా కాదురా, ఎంతసేపు ఈ కొండల మధ్యలోనేనా? ఇవన్నీ దాటి జీవితం చూడాలి. హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎదగాలి, నలుగురికి సహాయపడాలి. సరే, నేను ఎదుగుతానులే. మరి మీరెక్కడుంటారు? ఈ చెట్టు చూసావా? ఎన్నో ఏళ్ల క్రితం చిన్న మొక్క, ఇప్పుడు చూడు ఎంత ఎత్తు పెరిగింది. అవును, CO2 తీసుకుని O2 వదిలి మట్టిలో విటమిన్లు తీసుకుని ఇలా పెరిగింది. కానీ వేర్లు చూసావా, ఇంకా మట్టిలోనే ఉన్నాయి. నీ జీవితానికి నేను స్కూల్ అంతేనా? నువ్వెంత ఎత్తు ఎదిగినా నేను మోస్తూ నీతోనే ఉంటాను. పరీక్ష ఎప్పుడు సీత గారు? మనం అనుకున్న ప్రకారం 10,000 డబ్బు, ఎకరం పొలం. తీసుకోరా కొండయ్య. అట్టాగేనయ్యా, అట్టాగే. అబ్బలాసా, ఏదో ఒక రోజు నేను కూడా ఇంటి ఊడంత అవుతాను. అమ్మీ వచ్చేసినావా? రారా రా. బాబు చూసుకోండి అయ్యా, బాగా చూసుకోండి. రోజు చూస్తున్న అబ్బులే కదరా. పద పద, లోనికి పద. సరా, నీ కూతురికి నాకన్నా మంచి మొగుడిని తెస్తావా? అబ్బే అదేం లేదు బాబు. ఎరా ఇంటి కూడా, నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావంట? చాలా సంతోషం.
చెప్తావేంటి ఎరుగుంట నీకు ఎంతకంటే గొప్ప సంబంధం వచ్చేస్తుంది ఏంటి అన్నా పాడేరు వెళ్ళాలి, ఏ రూటో చెప్తారా? పాడేరమ్మా, ఇదిగో ఇటు వెళ్ళాలమ్మా. ఇంకా ఎంత దూరం ఉంటుంది? 30 కిలోమీటర్లు ఉంటది. ఇటు వెళ్ళండి మేడం, పిచ్చోడు రూట్ ఉంది. ఇటు వెళ్తే 3 కిలోమీటర్లే. పిచ్చోడి దారిలోనా? వాడెవడో ముసలోడికి పిచ్చి పట్టింది మేడం. ఊరికి దారికి మధ్యలో కొండ ఉందని తవ్వేద్దామన్నాడు. ఎవడూ రాకపోయినా ఆడొక్కడే కొట్టేస్తాడంట. ఒక్కడెక్కడన్నా కొండను తోగలడా? నిజంగా వాడికి పిచ్చే. వాణ్ణి ఆయన్ని నాకు చూపిస్తారా? వాడితే నీకెందుకమ్మా? ప్లీజ్ చూపించండి. సరే నేను వస్తానమ్మా. రేయ్ పని దగ్గర ఉండి చూడు. అలాగేనయ్యా. రండమ్మా, నా వెనకాల రండి. సీత గారు, ఏమైందిరా? సీత గారు నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఆ షౌకార్కి ఇచ్చి వాడనండి, ఆ షౌకార్కి ఇచ్చి. రా ఇట్రా. ముత్యాలరావుకి నీకు పెళ్ళి అయినా చట్ట ప్రకారం అది నేరం కూడా. అవునా? మీరేమైనా చెయ్యాలి సీత గారు. చేస్తాను చేస్తాను. నీకు చదువుకోవడం ఇష్టం కదా? ఇవన్నీ కాదు కదా? నేను చూసుకుంటా. ఊరుకో, నువ్వు ఊరుకో. నేను చూసుకుంటా. మీ సరదా నా కూతురు దొరికిందా? ఏం మాట్లాడుతున్నారు? చదువు పేరు చెప్పి ఆడపిల్లలు పాడు చేస్తా. అయ్యో ఆయనకేం తెలీదు. నేనే పెళ్ళొద్దని పారిపోయి వచ్చేసాను. మన కాదు ఆడవాళ్ళపై చెయ్యాలా? పెళ్లి చేసుకుంటా. ఆ షౌకాన్ని పెళ్లి చేసుకుంటా. మా అబ్బులు త్వరతో పెళ్ళి అయిపోయింది. చల్లంగా ఉండాలి, చల్లంగా ఉండండి. సీత, ఎవరా ఈ పని చేసింది? మెల్లిగా ఉందిలే, మెల్లిగా. అభిలాష్ని అమ్మే అన్యాయం.